వికారాబాద్ జిల్లా తాండూరులో ప్రజాపాలన వార్డు సమావేశం రసభాసగా సాగింది. సభలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు మధ్య మాటలు యుద్ధం నెలకొంది. అభివృద్ధి, కబ్జాలు, ప్రోటోకాల్ విషయంలో వివాదం చెలరేగింది. కాంగ్రెస్ వాళ్లు దొంగలంటూ బీఆర్ఎస్ కౌన్సిలర్ శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. కబ్జాలు జరగలేదని, ఎక్కడ ఎవరు చేశారో నిరూపించాలని స్థానిక కౌన్సిలర్ డిమాండ్ చేశారు. ప్రజల పక్షాన పోరాడే నాయకుడిని నేను గొప్ప చెప్పుకునేవాడిని కాదు. నేను శిలాఫలకాలు ఈ రోజు ఇన్ని జరిగినా కూడా ఎక్కడ కూడా నా పేరు కానీ ఒక శిలాఫలకం కానీ చూపిస్తే నేను తల ఉంచుతా. వచ్చిన పని చూసుకోవాలి. వచ్చిన పని వదిలిపెట్టి వేరే మాట్లాడితే ఎట్లా? మీటింగ్ స్టార్ట్. నేను ఎప్పుడు కూడా తప్పు చేయను. కమిషనర్ గారు నేను అడిగినా ఫోన్ చేసి స్టార్ట్ చేసుకోమన్నారు. స్టార్ట్ అయినాక అయిపోయింది, వెళ్ళిపోతారు. మరి నువ్వు వచ్చే వరకు ఎందుకు వెయిట్ చేస్తారు? నువ్వు వచ్చే వరకు వెయిట్ చేస్తారా? ఏమన్నా ఎందుకు వెయిట్ చేస్తారు అంటున్నా? వెయిట్ చేయాలన్నా వెయిట్ చేయరు. నేను రూల్ ప్రకారం ఉంటా. దయచేసి ఇది రాజకీయ మీటింగ్ కాదు, ప్రజాపాలనలో ప్రోటోకాల్ గురించి ఒక్క విషయం ప్రోటోకాల్ గురించి మీరు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే ఇది వరకు గత సంవత్సరం నుండి రాజకీయాలు చెన్నారెడ్డి మేమందరం ఒక 10 మంది ఇవన్నీ పనులు జరుగుతున్నాయి. ఎవరితో ప్రేమ కోసం ఎవరి కోసం లేదు. నా రిక్వెస్ట్ దయచేసి రాజకీయాలు ఉంటే నీకు లాస్ట్ కౌన్సిల్ మీటింగ్ లో మాట్లాడుకో. ఇలా మాట్లాడుతూ దయచేసి లాస్ట్ కౌన్సిల్ మీటింగ్ లో మాట్లాడుకో. నువ్వు పోయి ఇది కౌన్సిల్ మీటింగ్ లో మాట్లాడుతూ